ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మాఘ పౌర్ణమి. మాఘమాసం. ఈ మాసం మొత్తం దేవతలకు ఎంతో ఇష్టమైనది. అందులోనూ మాఘ పౌర్ణమి అంటే ఈరోజు చేసే చిన్న మంచి పనికి పెద్ద పుణ్యం వస్తుంది. మనసు పూర్తిగా శాంతిగా మారుతుంది. ఈరోజు చంద్రుడు పూర్తిగా 16 కళలతో చక్కగా కనిపిస్తాడు మనకి. ఆ నిండు చందమామలాగే మన మనసు కూడా సంపూర్ణంగా శాంతి పొందే రోజు. మాఘ పౌర్ణమి రోజు దేవతలంతా భూలోకానికి వచ్చి నదీ స్నానం ఆచరిస్తారని చెప్తారు. శాస్త్రాల ప్రకారము మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానం చేయడం, దానం, జపం చేస్తే 1000 యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుందంటారు. మాఘమాసంలో చేసే ఒక చిన్న మంచి పని కూడా పెద్ద పుణ్యంగా మారుతుంది. ఈరోజు నదీ స్నానం ఆచరించిన లేదా నదులన్నీ కలిసేవి సముద్రంలోనే కాబట్టి సముద్ర స్నానం ఆచరించిన విశేష ఫలితం ఉంటుంది. స్నానం తరువాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, విష్ణు సహస్రనామము లేదా గాయత్రి మంత్రము లేదా మీకు ఏదైనా ఇష్టదైవం ఉంటే ఇష్టమైన నామస్మరణం చేయడం చాలా మంచిది. మాఘ పౌర్ణమి రోజు దానం చేస్తే ఆ దానం 1000 రెట్లు ఫలితమిస్తుందంటారు. అన్నదానమైన, వస్త్రదానమైన, నువ్వులు దానం ప్రత్యేకించి చేయాలంటారు. రేపు బియ్యము, బట్టలు ఇలా ఏదైనా మన చేతనైనంత చేస్తే సరిపోతుంది. ఈరోజు ఒక చిన్న దీపం వెలిగించిన ఆ దీపం మన జీవితంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. మనం చేసే ఏ పుణ్యకార్యమైనా మనకి చెప్పే సందేశం ఒకటే, శరీర శుద్ధి కన్నా మనస్సు శుద్ధే అసలైన పుణ్యము అని. ఈ పౌర్ణమి రోజున మనలోని కోపం, అసూయ, ద్వేషాన్ని విడిచిపెట్టి శాంతి సామరస్యాలతో భక్తి, కరుణను పెంచుకుందాం. ఈ మాఘ పౌర్ణమి మన జీవితాలలో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముందుగా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు.